ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మాతాజీ అంతిమ జీవితాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సమస్త భవిష్యత్తుని గురించి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే సంస్థను ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా లక్షలాది మంది జ్ఞానం పొందారు. అనేక మంది సంస్థకు అన్ని విధాల దోహదపడ్డారు. ఒక చిన్న విత్తనంలో ప్రారంభమైనటువంటి ధ్యాన మండలి అనేటటువంటి బీజాన్ని ఒక వటవృక్షంగా తయారు చేయటంలో, పెంచి పోషించడంలో అనేక మంది తమ శ్రమశక్తిని, మానసిక శక్తిని నిరంతరం అందిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మాతాజీ నా జతలో ఉండటం వల్ల నేను సంస్థను ఎంతో కొంత మేరకు దిగ్విజయంగా నడపగలిగాను. ఇక నుండి నాది ఒంటరి జీవితం, ఒంటరి ప్రయాణం. అందుకే నాకు తెలియకుండానే ఇంతకుముందే నీ జీవితం ఒంటరి ప్రయాణం అనేటటువంటి టాపిక్ని గురు సందేశం రూపంలో మీకు అందించడం జరిగింది. మాతాజీ లేకుండా సమస్త మనుగడను గురించి ఊహించుకుంటుంటేనే శరీరం గగురు పొడుస్తుంది. ఎవరికి ఎటువంటి హామీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నేను సంస్థను స్థాపించడానికి మూల కారణం మాతాజీయే. మాతాజీ నా జతలో ఉంటే సంస్థ అనేటటువంటి రథాన్ని దిగ్విజయంగా నడపగలను అనేటటువంటి విశ్వాసంతోనే నేను సంస్థను స్థాపించడం జరిగింది. గత 23 సంవత్సరాలుగా 98లో సంస్థను స్థాపించాము. ఇప్పుడు 2021 నడుస్తుంది. 23 సంవత్సరాలుగా సంస్థ పురోభివృద్ధిలో, సంస్థ మనుగడలో, సంస్థను విస్తరింపజేయటంలో మాతాజీ పాత్ర 65% ఉంది. నా పాత్ర కేవలం 25% మాత్రమే ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మాతాజీ శరీరం బలహీనపడటానికి, ఆకస్మికంగా జీవితాన్ని ముగించడానికి మూల కారణం నేను ఇంతకుముందు చెప్పాను. నేను ఆధ్యాత్మిక పురోభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాను. మాతాజీ సంస్థ మనుగడ మీద, సంస్థ నిలబెట్టడంలో తన శక్తిని మొత్తాన్ని కేటాయించి అలసిపోయింది. నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా వందల వేల మందిని కూడా ప్రభావితం చేయగలిగింది. అందుకే నాకంటే మాతాజీకే ఎక్కువ పేరు వచ్చింది. ఆమె గాత్రం కానీ, ఉచ్చారణ కానీ, భాష కానీ, నడక కానీ, కట్టు కానీ, బొట్టు కానీ, చేతికి గాజులు వేసుకోవటం కానీ, నెక్ జాకెట్లు వేసుకోవటం కానీ, నిండు ముత్తైదువుల పుణ్యస్త్రీగా జీవితాన్ని గడిపింది. దాన్ని ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించగలిగింది. అందువల్ల మాతాజీ లేని సంస్థను ఊహించుకుంటేనే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అయితే మాతాజీ ఏం చేసింది?
తాను శ్రమించి పాయసం తయారు చేసి నా చేతిలో పెట్టి తాను వెళ్ళిపోయింది. తాను హృదయ మట్టం వరకే ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందగలిగింది. నేను చిత్తమయ కోసం దగ్గరికి వెళ్ళి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి కార్యక్రమంలో ఎంతో కొంతమేరకు విజయవంతమయ్యాను. నేను గత 6 సంవత్సరాలుగా బహిరంగంగా బ్రహ్మోపదేశాల్లో ప్రకటిస్తూ వస్తున్నాను. నా ఆధ్యాత్మిక పురోభివృద్ధి 2021 సంవత్సరం వరకు కొనసాగుతుంది అన్నాను. ఇప్పటి వరకు శారీరకంగా అద్భుతమైన మార్పు వచ్చింది, కానీ మానసికంగా 20% మాత్రమే మార్పు వచ్చింది. మాతాజీ లేకుండా సంస్థ నడపటం అనేది బహు కష్టమైన పని. అందున 71 సంవత్సరాలు వయసున్నప్పుడు అదనపు భారాన్ని నెత్తినేసుకోవటం అనేది అది ఒక రకంగా శుభపరిణామం కానే కాదు. అయితే ఇంతకాలం సంస్థను పెంచి పోషించి వటవృక్షంలా తయారు చేసినటువంటి లక్షలాది మంది బిడ్డలకు సంస్థ మనుగడను గురించి, సంస్థ భవిష్యత్తును గురించి తెలియజేయటం అనేది నా కనీస ధర్మం మరియు కర్తవ్యం కూడా. ముందుగా అసలు ఆధ్యాత్మికతను గురించి మీకు తెలియజేస్తాను. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా ఉంది, వ్యాపారాత్మక ధోరణిలో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, ఛాదస్తంలో ఉంది, సెంటిమెంట్స్లో ఉంది. అటువంటి తిరోగమనంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకు అశాస్త్రీయతను పూర్తిగా తొలగించి వేసి నూతన పందాలో ప్రపంచానికి దాని గురించి ప్రచారం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నేను చేసినటువంటి ప్రయోగం కొంతవరకు విజయవంతమైంది. ఎలా? నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు 100% తొలగిపోయాయి. 2012 సంవత్సరం నా ఫోటో చూడండి, ఇవాళ నా ఫోటో చూడండి. 2012 సంవత్సరం నా అంతరంగాన్ని గమనించండి, ఇవాళ నా అంతరంగాన్ని పరిశీలించండి. గత 9-10 సంవత్సరాల్లో నాలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరిగింది. అన్ని రకాల రుగ్మతల నుండి పూర్తిగా బయటపడ్డాను. దాన్ని ప్రపంచానికి నిరూపించాను. నాకు ఉన్న సైట్ పోయింది. మా గురూజీలలో చాలామందికి లేని సైట్ వచ్చింది. నేను అన్ని విధాలా ఎదుగుతూ వచ్చాను, కానీ సంస్థలో దిగజారుడుతనం పెరిగింది. ఎందుకనుకున్నారు? గురూజీలను తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆధ్యాత్మిక ప్రచారం చేయించటం అంత చీపు టెక్నిక్ మరొకటి ఉండదు. ప్రపంచంలో మార్పు వస్తుంది అనుకుంటారు, మాటల వల్ల మార్పు రాదు. మనసు స్వచ్ఛంగా ఉండి బోధిస్తే మార్పు వస్తుంది. ప్రొడక్ట్ క్వాలిటీగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ చేసేవాళ్ళు కరెక్ట్గా చేయాలి కదా. మాతాజీకి సంస్థపరమైన సమస్యల వల్లనే ఒత్తిడి పెరిగింది. అందరూ మాతాజీ దగ్గరికి వచ్చి అన్నీ చెప్తుంటారు, కానీ నా దగ్గరికి రాలేరు కదా. ఒకవేళ వచ్చి నా దగ్గరికి ఏదైనా వచ్చి చెప్పినా కానీ నేను దాన్ని స్వీకరించను కదా. అయితే నేను నా అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి నేను చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్వేషణలో, పరిశోధనలో నేను కొంతవరకు విజయవంతమయ్యాను. కానీ సంస్థలో ఉన్నటువంటి గురూజీల బృందం మాత్రం ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేకపోగా ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నమై కేవలం ఉదర పోషణార్థమే దాన్ని వృత్తిగా భావించి ప్రచారం చేస్తూ సంస్థలో సమస్యలకు ఆజ్యం పోశారు.
కొంతమంది బయటికి వెళ్ళి సమస్యలను సృష్టించారు, మరి కొంతమంది లోపల నుండి సమస్యలను సృష్టించారు. సంస్థ గురించి ఒక మాట చెప్తాను. ఆపరేషన్ ఫెయిల్ అయింది, పేషెంట్ మాత్రం బతికాడు. నేను ఒంటరి పోరాటం చేశాను. సమస్యలని నా చుట్టుముట్టినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్ళాను. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను తొలగించడంలో నా వంతు ప్రయత్నం చేశాను. ఎటువంటి వ్యక్తి అయినా ఆరోగ్యాన్ని పొందవచ్చు అని చెప్పి నా జీవితం ద్వారానే నిరూపించాను. లేకపోతే 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించేటప్పుడు నాకున్నటువంటి రుగ్మతలు ఏమిటి, ఇవాళ నా శారీరక పరిస్థితి ఏమిటి ఆలోచించండి. వయసు పెరిగే కొలది పటుత్వం తగ్గాలి కదా, మరి నాకు పటుత్వం పెరుగుతుంది కదా, ఆలోచించండి. ఏమిటి నేను చేసినటువంటి ప్రయోగం అంటే, ఒక్క మాట చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది, విశిష్టమైనది ఈ భూమండలంలో మరొకటి లేదు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే ఇక దేనిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మికత లేకుండా ఏ వ్యక్తి జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశమే లేదు. అయితే ఆధ్యాత్మికతను అందుకోవటం చాలా కష్టం. అది బోధించడానికి, వినడానికి, తెలుసుకోవటానికి, ప్రచారం చేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవం పొందటం చాలా కష్టం. జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలను కోకట వేర్లతో సహా సమూలంగా తొలగించాలంటే అది చెప్పినంత సులభం మాత్రం కానే కాదు. నేను విజయవంతం కావటానికి మూల కారణం ఒక్కటే. నా వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మికతకు అతి సన్నిహితంగా ఉంది. మాతాజీ యొక్క సహచర్యం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఇద్దరిలో ఉన్నటువంటి ధర్మము, శీలము, పవిత్రత, నైతికత, బాధ్యత అనేటటువంటి పంచసూత్రాలు ధ్యాన మండలి నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. కాబట్టి నేను చేసినటువంటి ప్రయత్నం ప్రపంచానికి ఎంతవరకు మేలు కలిగింది అనేది నేను చెప్పలేను, కానీ వ్యక్తిగతంగా నాకు మాత్రం ఉపయోగం జరిగింది. ఒక వ్యక్తి ప్రభావితం కావటం వేరు, మూల నిర్మాణాన్ని మార్చుకోవటం వేరు. ప్రభావితం కావటం చాలా సులభం, మూలాలు మారటం చాలా కష్టం. అందువల్ల మూల నిర్మాణాన్ని మార్చుకోవాలంటే శాస్త్రీయ పందాన్ని అనుసరించాలి. హేతుబద్ధత ఉండాలి, విశ్లేషణ ఉండాలి, విచారణ ఉండాలి. ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకోగలగాలి. సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవనభేదం కోర్సులు రెండింటినీ రూపొందించిన తర్వాత 2018 వరకు ప్రయోగాత్మకంగా వాటిని ప్రపంచానికి అందిస్తూ నా జీవితం మీద అన్వయించుకోవటం వల్ల 2018 నాటికి ఫిజికల్గా వచ్చినటువంటి మార్పును అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. 21 తర్వాత నాలో సైకలాజికల్ చేంజ్ మొదలుగాపోతుంది. మీరు అనుకుంటారేమో సంస్థ ఏమైపోతుందనని. నాలో పవిత్రత ఉంటే, ధర్మం ఉంటే, శీలం ఉంటే, బాధ్యత ఉంటే, నైతిక విలువలు ఉంటే ప్రకృతే నన్ను ఉపయోగించుకుంటుంది. ఇవాళ ప్రకృతి మానవ జాతిని ఏ విధంగా శిక్షిస్తుందో మీరు గమనించండి. ప్రకృతికి అనుగుణంగా జీవించే వాళ్ళు ప్రకృతిచే కాపాడబడుతున్నారు. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళు ప్రకృతిచే శిక్షించబడుతున్నారు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి కృషి వల్ల పాయసం తయారైంది. ఆ పాయసం తయారు చేయటంలో మాతాజీ తన వంతు కృషి చేసింది. ఇక ఆ పాయసాన్ని ప్రపంచానికి అందించాలి. ఒక వినూత్న పందాలో వెళ్ళాలి, నూతన వరవడిలో వెళ్ళాలి. కోర్సులు ఉచితంగా అందించాలి, శాస్త్రయుక్తంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి.
ఆర్థికపరమైన అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. ఆధ్యాత్మికత ఎంత ఉన్నతమైనదైనప్పటికీ ఆర్థికపరమైన అంశాలు అందులో ఇమిడి ఉంటే ప్రజలు నమ్మరు. ప్రజలకు ఆ మార్గం పట్ల విశ్వాసం కలగదు. నేను గురూజీలను తయారు చేసి ప్రపంచాన్ని మార్చాలని చేసేటటువంటి ప్రయత్నం ప్రమాదకరమని బాబాగారు నన్ను పరోక్షంగా హెచ్చరించారు. నువ్వు పూర్ణ పురుషుడిగా ఎదుగు చాలు, సంస్థలో నీ పాత్ర అద్భుతంగా పనిచేస్తుంది అన్నారు. ఆ పూర్ణ పురుషుడిగా ఎదగటానికి నాకు ఒక దశాబ్ద కాలం పట్టింది. నేను చేయబోయేటటువంటి ఒకే ఒక స్పష్టమైనటువంటి ప్రచారం ఏమిటంటే, ప్రపంచాన్ని మార్చటం కాదు, నిన్ను నువ్వు మార్చుకో. ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలిగితే, స్వధర్మాన్ని పాటించగలిగితే పరధర్మాన్ని పాటించడం సులభమవుతుంది. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని పాటించడం అనేది అధర్మం అవుతుంది. నీ ఇల్లు శుభ్రంగా లేకుండా పక్క వాళ్ళ ఇల్లు శుభ్రం చేస్తామంటే ఎలా? ఇవాళ ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది, ఆచరించే వాళ్ళు ఎంతమంది? ఆలోచించిన కబుర్లు చెప్పడం చాలా సులభం, కానీ అనుభవం పొందటం చాలా కష్టం. అందువల్ల నా వయసు కూడా 7 దశాబ్దాలు దాటింది. ఇదివరట్లాగా జర్నీలు చేయలేను. మాతాజీ లేకుండా నేను తిరగలేను. మాతాజీ నన్ను తల్లిలాగా చూసుకుంది. మాతాజీ లేకుండా ప్రపంచంలో కూడా ప్రచారం చేయటం అనేది సాధ్యం కాదు. అయితే మరి సంస్థ మనుగడేమిటి? మనుగడ తప్పనిసరిగా ఉంటుంది, నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నాలో సత్యము, శీలము, క్రమశిక్షణ, ధర్మము, బాధ్యత, నైతిక విలువలుంటే నా అంతరంగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ప్రపంచానికి తప్పనిసరిగా అవసరమైతే ప్రకృతి నన్ను ఉపయోగించుకుంటుంది. బాబాగారే నాకు మార్గదర్శకం చూపిస్తారు. నేను చేస్తున్నాను, నేను బోధిస్తున్నాను, నా ద్వారా ప్రచారం జరుగుతుందనేది ఆత్మవంచన అవుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం అనేది సాధ్యం కానే కాదు. నేను చేసిన గొప్పతనం ఏంటంటే, కఠోర సాధన చేయకుండా, రుచులు అణుచుకోకుండా, సంసార జీవితానికి దూరంగా ఉండకుండా, వృత్తిని వ్యాపకాన్ని వదులుకోకుండా, వేషధారణ మార్చుకోకుండా, కొండ గుహలకు వెళ్లకుండా, సన్యాసం పుచ్చుకోకుండా, కందమూలాలు భుజించకుండా, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేటటువంటి విప్లవాత్మక విధానాన్ని నా జీవితానికి అన్వయించుకొని లబ్ధి పొందాను. లబ్ధి పొందిన తర్వాత రంగం నుండి తప్పుకుంటానంటే ఎలా? కాబట్టి వైఫల్యం చెంది తప్పుకోవటం వేరు, విజయవంతమైన తర్వాత నోరు మూసుకోవటం వేరు. విజయవంతమైన తర్వాత నోరు మూసుకోకూడదు. తాను పొందిన అనుభూతిని, అనుభవాన్ని ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. అనుభవం లేకుండా ప్రపంచంలోకి వెళ్ళటం ప్రమాదం. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలోకి వెళ్లకుండా నోరు మూసుకోవటం కూడా ప్రమాదమే. అర్హత లేకుండా ప్రపంచంకి వెళ్ళటం అతి ప్రమాదకరం. అర్హత ఉండి ప్రపంచానికి దూరంగా ఉండటం కూడా బాధ్యత రాహిత్యం అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సంస్థను గురించి అనేక రకాల అపోహలు ఉన్నాయి. భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఆల్రెడీ కొండంతా అండబోయిన తర్వాత పాతకాలపు రోజుల మాదిరిగానే నేనేదో జర్నీలు చేస్తాను, ప్రపంచాన్ని మారుస్తానని చెప్పి కంకణం కట్టుకుని ముందుకెళ్ళటం అంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల ప్రపంచాన్ని మార్చడం కానే కాదు, ఎవరికి వాళ్ళ అంతరంగాన్ని మార్చుకోవాలి.
రాబోయే రోజులలో ఇంకా ఘోర విపత్తులు జరుగుతాయి. బలహీనులు పోతారు, బలవంతులు కూడా పోతారు. ఎందువలన? ఒక ఇంట్లో హిట్టు కొడితే అన్ని దోమలు చచ్చిపోతాయి కదా. మంచి దోమలు బ్రతకటం, చెడ్డ దోమలు మాత్రమే చనిపోవటం అనేది సాధ్యం కాదు కదా. అయితే కీలకమైనటువంటి పాయింట్ చెప్తాను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను నామమాత్రంగా శుద్ధి చేసుకుంటూ చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకునేటట్లయితే ఏ వ్యక్తిలోనైనా శారీరక పరమైన ఆరోగ్యం వస్తుంది, మానసిక పురోభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది హృదయ మట్టానికే పరిమితం అవుతున్నారు, చిత్తమయ కోశానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందువలన? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి వాళ్ళకి తెలియదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రం ఉండాలి, లౌక్యం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి, దివ్యత్వం ఉండాలి, ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. ఒకటో మెట్లో కూర్చొని ఏడో మెట్టుని గురించి ఆలోచిస్తే ఎట్లా? కొండ మీద జ్యోతి కనపడుతుంది, చేరాలి కదా. మధ్యలో వెత్తుపల్లాలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, చెట్లు చేమలు ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి. వాటిని అధిగమించి ఏడో అంతస్తుకు చేరాలి కదా. అయితే ఎవరికైనా సాధ్యమవుతుంది. పైసా ఖర్చు పెట్టకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండేటటువంటి విధానం ఒక పాశుపతాస్త్రం మాదిరిగా, వజ్రాయుధం మాదిరిగా నా చేతిలో ఉంది. మరొకటి చెప్తున్నాను, అంతరంగం శుద్ధి అయితే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మనసులో ఏదైతే సంకల్పిస్తామో అది వెంటనే కార్యరూపం దాలుస్తుంది. అందుకే భవిష్యత్తులో సంకల్ప సిద్ధి వ్రతం అనబడేటటువంటి ఒక కోర్సు రూపొందించబడబోతుంది. సంకల్పాలు సిద్ధించేటటువంటి వ్రతం. దానికి నాకు నవంబర్ 23 వరకు టైం ఉంది. 2021 నవంబర్ 23 వరకు, బాబాగారి బర్త్డే వరకు నేను గురు సందేశాలను అందిస్తూ సంకల్ప సిద్ధి వ్రతాన్ని రూపకల్పన గావించడం కోసం సాంకేతిక పరంగా ఆలోచిస్తాను. మనసులో సంకల్పించింది కార్యరూపం దాల్చేటటువంటి కోర్సు కనుక వచ్చేటట్లయితే దాన్ని శాస్త్రయుక్తంగా అర్థం చేసుకుని అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలిగితే ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా మన పనులు మొత్తం జరిగిపోతాయి. అబ్బాయి ఉద్యోగాన్ని గురించి, అమ్మాయి వివాహాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆర్థిక వనరులు కూడా సమకూరుతాయి. మనిషి ఎదిగే కొద్దీ బాహ్య పరిస్థితులన్నీ అనుకూలమవుతాయి. దిగజారే కొద్దీ అవన్నీ ప్రతికూలంగా మారుతాయి. కాబట్టి సంకల్ప సిద్ధి వ్రతం అనేది రూపకల్పన గావించబడాలి. ఇక గురువుల గురించి చెప్తాను. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది, కానీ మార్కెటింగ్ చేసేటటువంటి వ్యక్తులు దాని గురించినటువంటి అవగాహన కలిగి అనుభవంలోకి పొంది ఉండాలి. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ గురించి తెలియకుండా మార్కెటింగ్ ఎలా చేస్తాం? అందుకు అవధూతలు రావాలి. అవధూతలే అవనికి జ్యోతులు. ఇప్పటి వరకు మీరు సద్గురువులను గురించి తెలుసుకున్నారు. ఆ సద్గురువు కొంతకాలం బోధించిన తర్వాత మౌనంలోకి వెళ్ళి అవధూతగా రూపాంతరం చెందుతాడు. అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం జీవించగలిగితే అతడు ఋషి అవుతాడు. కాబట్టి మొట్టమొదట సద్గురువు, తర్వాత అవధూత, తర్వాత ఋషి. నా జీవిత సంకల్పం ఏమిటంటే
అవధూతల్నే పటిష్టమైనటువంటి గురువులుగా తయారు చేయాలి. అలా చేయలేని పక్షంలో నేను వైఫల్యం చెందినట్లే. అవధూతలు అనేటటువంటి పవిత్రమైన వ్యక్తుల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరగాలి. పోటీతత్వంతో, డబ్బు వ్యామోహంతో, కీర్తికాంక్షతోటి, గుర్తింపు కాంక్షతోటి అణగారినటువంటి కోరికలు నెరవేర్చుకోవటం కోసం ప్రపంచంలోకి వెళ్ళి ప్రచారం చేయటం అంత దుర్మార్గం మరొకటి ఉండదు. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ గురుపేట మీద ఉన్నటువంటి గురువులు ప్రపంచాన్ని మోసం చేయకూడదు. ఇవాళ బరువు తగ్గటం కోసం, రుగ్మతలు తొలగించుకోవటం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే చనిపోయే రోజు వరకు ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని ఎందుకు హింసించాలి? దేవాలయంలో జీవుడు కొలువై ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని ఎందుకు అపరిశుభ్రంగా ఉంచాలి? ఎందుకు కలుషితం చేయాలి? ఆలోచించండి. దేహాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి కదా. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విధానాలన్నీ కూడా పరిమితమైనవే. అవి కేవలం పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం అందిస్తున్నాయి. కానీ ఒక్క ధ్యాన మండలి భీష్మ గురూజీ మాత్రమే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాడు. దాని జీవితానికి అనుభవించి అందిస్తున్నాడు. మరొక విషయం, నాలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగటానికి మూల కారణం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి. ఈ సత్యాన్ని నేను మాత్రం కాదనలేను. అందరు నమ్మకపోవచ్చు. స్వయం కృషికి భగవంతుని యొక్క అండదండలు, ఆశీస్సులు తోడైతేనే కార్యక్రమం విజయవంతమవుతుంది. బాబా గారు నాకు తెలియకుండానే నాకు శక్తిని దారిపోశారు. కానీ స్వయం కృషితో పైకి రావాలనేటటువంటి భావంతో నేను బాబా గారి మీద ఆధారపడకుండా కోర్సులు రూపొందించి, క్యాసెట్లు రూపొందించి, అనేక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచానికి అందించేటటువంటి ఆ మహాప్రస్థానంలో నన్ను నేను శుద్ధి చేసుకోగలిగాను. గతంలో గురూజీలను తయారు చేసే విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. దానికి మూల కారణం నేనే. బాధ్యత నాదే. ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మా గురూజీలు మంచి చేస్తే బాధ్యత నాదే, చెడు చేసిన బాధ్యత నాదే. మరొక మాటలో చెప్పాలంటే చెడు చేస్తేనే నాది బాధ్యత, మంచి చేస్తే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో ఊహించుకున్నాను. యోగా యూనివర్సిటీ అన్నాను, యోగా పరిశోధన కేంద్రం అన్నాను, యోగ విద్యాలయాలు అన్నాను, యోగ వైద్యశాలలు అన్నాను, గ్రామీణ శిబిరాలు అన్నాను. అందుకోసం నా తుది శ్వాస వరకు కృషి చేస్తాను. అందులో శూన్యస్థితి నుండి మాట్లాడతాను, శూన్యస్థితి నుండి కార్యక్రమాలు చేపడతాను, శూన్యస్థితి నుండే పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తాను. ఎందుకంటే శరీరంలో ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి నొప్పులు లేవు, ఎటువంటి బాధలు లేవు. మానసిక పరిణతి జరగడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇంత అనుభవాన్ని పొంది అంతరంగం సమూలంగా శుద్ధైన తర్వాత వ్యక్తిగత మోక్షం కోసం ప్రపంచం నుండి విరమించుకుంటే అంతకు మించినటువంటి స్వార్థం మరొకటి ఏముంటుందో ఆలోచించండి. అందుకే నేను రంగం నుండి తప్పుకోను, కానీ విధానం మార్చుకుంటాను, టెక్నాలజీ మారుస్తాను. ఇదివరకు ఎక్కువ శ్రమించి తక్కువ ఫలితాన్ని పొందాను.
ఇప్పుడు తక్కువ శ్రమించి ఎక్కువ ఫలితాన్ని పొందుతాను. ప్రపంచాన్ని కూడా అతి సులభమైనటువంటి విధానాలను అందిస్తాను. అసలు సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తాను. గత 12-13 సంవత్సరాలుగా జీవన వేదం, సత్యదర్శనం, ఆత్మస్థితి కోర్సుల రూపకల్పనలో నేను చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. అది మరొకరికి సాధ్యం కాదు. ఎందువలన నాలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, హేతువాది ఉన్నాడు, నాస్తికవాది ఉన్నాడు. ఆ తర్వాత ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, వ్యాపారవేత్త ఉన్నాడు, ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు. సమాజంలో ఒక పౌరుడిగా ఎలా జీవించాలో తెలుసుకునేటటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఉన్నాడు. అన్ని రకాల విధానాలను మేళవించినందువల్లనే నేను అద్భుతంగా నిలబడగలిగాను. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు ఇటువంటి ప్రయోగం చేయలేదు. భవిష్యత్తులో నాకంటే ఉన్నతమైన వ్యక్తులు వస్తారు. నేను 10 రోజుల కోర్సు పెడితే 10 గంటల్లోనే మనిషిలో మార్పు తీసుకొచ్చేటటువంటి విధానాలు త్వరగా బహిర్గతమవుతాయి. ఎందుకంటే ప్రపంచాన్ని మనం మార్చవలసిన పర్లేదు, ప్రపంచం మారుతూనే ఉంది. అందుకే ఒక మహానుభావుడు చెప్పాడు, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ బట్ ఇట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అన్నాడు. ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్ బట్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ ఇట్ అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు దివ్యత్వం వైపుకి వెళుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పరిణతి చెందే ప్రయత్నం చేస్తున్నారు. తమకు తెలియకుండా కొంతమందికి జరుగుతుంది, తెలిసి కొంతమందికి జరుగుతుంది. కానీ పరిణామం అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. పురోగమనం కావచ్చు, తిరోగమనం కావచ్చు. పురోగమనం అయితే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, తిరోగమనం అయితే ప్రపంచం బలహీనపడుతుంది. అయితే రాబోయేటటువంటి 2-3 దశాబ్దాల్లో ప్రపంచంలో ఘోరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతాయి. వైరస్లు విపరీతంగా మానవ జాతిని కబళించి వేస్తాయి. దీర్ఘకాలిక రుగ్మతలు విపరీతంగా సంభవిస్తాయి. మానవ జీవితం అన్ని విధాల దుర్భరంగా మారుతుంది. వివాహ వ్యవస్థ వికటిస్తుంది, కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోతుంది, సంతాన ప్రాప్తి తగ్గిపోతుంది, స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది, గర్భధారణకు ఎవరు ఇష్టపడరు, వివాహాలు సక్రమంగా ఉండవు, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి అటువంటి దుష్పరిణామాల నుండి సమూలంగా విడుదల గావించబడాలంటే ప్రపంచానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపేటటువంటి వ్యక్తులు అవసరం. అవధూతలు కొద్దిమంది తయారైనా వాళ్ళ ప్రభావం లక్షల మంది మీద ఉంటుంది. అవధూతల ద్వారానే పటిష్టమైనటువంటి గురు వ్యవస్థ ఏర్పడాలి. అవధూతల స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. అందుకు నేను అవధూతగా మారాలి. అవధూత అంటే మౌనంగా ఉండటం కాదు, దిగంబరంగా ఉండటం కాదు. అవధులు లేని అనంతమైనటువంటి స్థితిని అనుభవపూర్వకంగా అంతరంగంలో ప్రతిష్ఠించుకోవటమే అవధూతలు అవుతారు. అనంత స్థితిని అనుభవిస్తూ ఉండాలి, వాళ్ళే అవధూతలు అవుతారు. అటువంటి అవధూతల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటి వరకు ఆధ్యాత్మికత అనేది పాక్షికంగా రూపొందించబడి అందించబడుతుంది తప్ప పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎవరు కూడా ప్రస్తావించడం లేదు. అందరూ కూడా భగవంతుణ్ణి
ఎక్కడో చూపిస్తున్నారు తప్ప నీవే భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని గురించి ప్రత్యక్షంగా నిరూపించలేకపోతున్నారు. నేను వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను మొత్తాన్ని పిండి సారం తయారు చేసి ఆ సారాన్ని అనుభవించి ఇక ప్రపంచానికి అందించడం కోసం భవిష్యత్తులో చక్కటి రూపకల్పనతోటి వ్యూహాత్మకంగా ముందుకెళ్తాను. ఇదంతా ఏమీ లేదు. ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే చాలు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు అనేటటువంటి విషయాన్ని అందరికీ బాధ్యతాయుతంగా తెలియజేస్తాను. నువ్వు ఎదుగుతూ ఉంటే ప్రపంచం నీకు అనుకూలంగా మారుతుంది. నువ్వు దిగజారుతుంటే ప్రపంచం నీకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల నెగటివ్తో యుద్ధం చేయకూడదు. నెగటివ్ అంటే భయపడకూడదు. నెగటివ్ అంటే వ్యతిరేకించకూడదు. నెగటివ్తో పోరాటం చేయకూడదు. నెగటివ్లో ఉన్నటువంటి పాజిటివ్ను గుర్తించగలిగితే చాలు. చీకటి తొలగిపోతే అక్కడ ఉన్నదంతా వెలుగే కదా. వెలుగు కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, కొద్ది రోజులలో గురు సందేశాన్ని పరిసమాప్తం చేసి ఆ తర్వాత కొంతకాలం మౌనంలో ఉంటూ అంతరంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలుపు మొక్కలను సమూలంగా తొలగించుకొని నూతన పంథాలో ముందుకెళుతూ విప్లవాత్మక ధోరణిలో ఆధ్యాత్మికతను అన్ని వర్గాల వాళ్ళకు అందించాలనేటటువంటి నా దృక్పథం భవిష్యత్తులో తప్పనిసరిగా కొనసాగుతుంది. ఆధ్యాత్మిక ప్రచారానికి ఎక్కువగా వనరులు అవసరం లేదు. ప్రకృతిని కాపాడేటటువంటి విధానాన్ని మనం అనుసరిస్తే చాలు. ప్రకృతిని పతనం చేస్తూ ఎంత ప్రచారం చేసినా అది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. ప్రస్తుతం జనాభా ఎక్కువగా ఉంది, వాళ్ళ కోరికలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంత జనాభా కోరికల్ని తీర్చడానికి ప్రకృతి వనరులు సరిపోవు కదా. అందువల్ల ఏం చేయాలి? ప్రకృతి సంతాన ప్రాప్తిని తీసేస్తుంది. భార్యాభర్తల సంబంధం కృత్రిమంగా మారుతుంది. లైంగిక వ్యామోహం పడిపోతుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మహత్తర యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది. ఇటువంటి పరిణామాలు జనాభాను పూర్తిగా నియంత్రించడంలో ఉపయోగపడతాయి. జనాభా బాగా తగ్గిపోయిందనుకోండి, ఏమవుతుంది? వనరులు పుష్కలంగా ఉంటాయి. వనరులు పుష్కలంగా ఉన్నాయి అనుకోండి, ఇంకా పోటీతత్వం ఎందుకు ఉంటుంది? కాబట్టి కొంతమంది బస్సు ఎక్కుతున్నారు, 40 సీట్లున్న 20 మంది మనుషులే ఉన్నారు. ఒకళ్ళకొకరు సహకరించుకుంటారు. అదే 40 సీట్లుండి 100 మంది ఎక్కేవాళ్ళు ఉంటే కలహించుకుంటారు. సహకరించుకుంటే ఎలా ఉంటుంది, కలహించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ కలహం పోవాలి, ఒకరినొకరు సహకరించుకునే స్థితి రావాలి. ఇక మరొక విషయం, ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. పరిణామం జరిగేటప్పుడు పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మనిషి ఏం చేస్తున్నాడు? అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవట్లే, పరిసరాలను, ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. అక్కడ మనిషి దెబ్బతింటున్నాడు.
కాబట్టి పరిసరాలను మార్చడం కాదు, ప్రపంచాన్ని మార్చడం కాదు, అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అక్కడ స్థితి మారిందంటే అంతరంగంలో దాన్ని స్వీకరించేటటువంటి బలం ఉండాలి, మనోబలం ఉండాలి. ఎప్పుడైతే మనోబలం ఎక్కువగా ఉంటుందో ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉంటుందో ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా శరీరం వెంటనే స్పందించే అవకాశం ఉండదు. ఈ విధానాన్ని గురించి నేను లోతుగా అధ్యయనం చేశాను, పరిశోధన చేశాను. రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవటంలో నా వంతు కృషి చేశాను. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలా ఉందంటే వస్తు సంపదలో పూర్తిగా మునిగిపోయింది. భౌతికవాదపు మత్తును పెంచుకుంది. ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. ఆత్మీయతలు అనురాగాలు కరువవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణలో అందరూ ఏకాకులు అవుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేకుండానే జీవితాలను ముగిస్తున్నారు. దీనికి మూల కారణం ఏంటంటే మరణ భయం మనుషుల్ని వెంటాడుతుంది. రుగ్మతలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. మూతికి మాస్క్ను పెట్టుకుంటే తప్ప కరోనా మహమ్మారి నుండి బయటపడలేము, కరోనా మహమ్మారి సోకకుండా జీవించలేము అనేటటువంటి భావంతో ముఖానికి ముక్కుకి మాస్కులు ధరిస్తూ ఒకళ్ళు మరొకళ్ళని గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. ఇంత విచిత్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మానవుడు ఏదైతే చేయాలో అది చేయటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ధర్మబద్ధంగా సంపాదించుకుంటూ నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆర్థిక వనరులు చేకూర్చుకోవటం అనేది అతి సులభం అవుతుంది. ధర్మంగా జీవించే వ్యక్తి ధనానికి ప్రాధాన్యతనివ్వడు. ఎవరైనా ధనానికి ప్రాధాన్యతనిస్తున్నారంటే అక్కడ ధర్మం లేనట్లే. ధర్మం లేని చోట దివ్యత్వం వికసించే అవకాశమే లేదు. అందువల్ల ఇటువంటి విషయాలను గురించి శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకు నా వంతు కృషి చేస్తాను. నేను అనుభవించి బోధిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రపంచం విశ్వసిస్తుంది. అనుభవించకుండా బోధించేటట్లయితే తాత్కాలికంగా ప్రపంచం మనల్ని ఆదరిస్తుంది, కానీ కొంతకాలానికి మనల్ని కూడా తిరస్కరిస్తుంది. ఎందుకంటే ప్రపంచం సత్యవంతమైంది. మనం అందించే విధానం కూడా సత్యవంతంగా ఉంటేనే శాశ్వతమైనటువంటి బంధం ఏర్పడుతుంది. మనం అందించేటటువంటి విధానంలో పొరపాటు ఉంటే ప్రపంచం ఎక్కువ కాలం మనల్ని భరించదు, స్వీకరించదు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికత అనేది మూఢనమ్మకాలు ఇరుక్కొని పోయి చాదస్తంలో ఉంది. మనుషులంతా అభద్రతా భావంలో ఉండి ఎవరేం చెప్పినా గురుడిగా నమ్ముతున్నారు, గురుడిగా అనుసరిస్తున్నారు. అందువల్ల సత్ఫలితాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నేను ఒక క్రొత్త తరహా విధానానికి రూపకల్పన చేస్తాను. రిస్క్ లేకుండా ఆధ్యాత్మికతను అందుకోవటం కోసం అందరూ సమాయత్తమయ్యే విధంగా, లబ్ధి పొందే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్తాను. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క దివ్యాశీస్సులతో ఒక అర్జునుడు మాదిరిగా రణరంగంలో
అధర్మాన్ని తుదముట్టించడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా ద్వారా ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం జరగకపోతే, ప్రకృతికి మేలు కలగకపోతే నేను ఈ పాటికి సంస్థను మూసేసి ఉండేవాడిని. 23 సంవత్సరాలు సంస్థను దిగ్విజయంగా నడిపానంటే ప్రకృతి ప్రపంచం నాకు సహకరించినట్లే కదా. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమీ ఆశించకుండా ప్రపంచానికి అందించే వ్యక్తిని ప్రపంచం తప్పనిసరిగా స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మికత అనేది ఆడంబరంగా ఉంది, హంగామాతో కొనసాగుతుంది, ప్రచారపు ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మత్తులో జీవిస్తున్నారు, మత్తులో పడిపోతున్నారు. అటువంటి స్థితి నుండి ప్రపంచాన్ని మళ్లించడం అనేది బహు కష్టతరమే. కానీ మనం ఒక బీజం వేద్దాం, భావితరాలు ఆ బీజం ద్వారా వచ్చినటువంటి మొక్కకు నీళ్లు పోసి కాపాడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బిడ్డలారా, ఇక ఎక్కువగా చెప్పటం కాదు, కాళ్ళ ద్వారా కొంతకాలం నడిచాను, చేతుల ద్వారా చేశాను, నోటి ద్వారా సందేశాలు ఇచ్చాను. కానీ మనసు ద్వారా ప్రపంచానికి ఒక సందేశం అందబోతుంది. సంపూర్ణ మౌనం నుండే సందేశాన్ని అందించగలుగుతాను. ఆత్మస్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కర్మఫలం అనేది ఉండదు కదా. కాబట్టి ఇది నా వ్యూహం, నా భవిష్యత్తు ప్రణాళిక, నా దృక్పథం. మరొక కీలకమైన విషయం చెప్తాను. నేను చేస్తున్నాననేది వాస్తవం కాదు. నా ద్వారా మార్పు జరుగుతుంది అనేది పగటి కల. ఒక విశ్వశక్తి అవసరమైనప్పుడు కొంతమందిని తయారు చేసుకొని వాళ్లను మానవాళిని మంచి మార్గం వైపుకు మళ్లించడంలో ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేను విశ్వశక్తిలో ఒక భాగమే తప్ప దాని నుంచి వేరు కానే కాదు. అసలు భిక్షమ ఎక్కడున్నాడు? ఇది కేవలం శరీరానికి ఇచ్చినటువంటి పేరే కదా. కాబట్టి భిక్షమై లేడు కాబట్టి భిక్షమై జీరో స్టేట్కి వెళ్ళిపోతాడు. జీరో స్టేట్ నుండి దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తాడు. విద్యార్థి దశలోనే పిల్లలకి మంచి మార్గాన్ని చూపించగలిగితే వృద్ధాప్యంలో అవన్నీ ఫలాలుగా మారి వాళ్ళ జీవితాలకు అద్భుతంగా ఉపయోగపడతాయి. చిన్న మొక్కను మనం జాగ్రత్తగా పోషించి పెంచి పెద్ద చేస్తే అది వటవృక్షంగా మారి వేలాది మొక్కలకు నీడనిస్తుంది కదా, ఆశ్రయం ఇస్తుంది కదా. అలా మన వంతు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. కాబట్టి మాతాజీ తన మహాప్రస్థానాన్ని ముగించుకొని వెళ్ళిపోయింది. ఎవరు ఎంత ఓదార్చినా ఆ లోటు మాత్రం భర్తీ కాదు. అందువల్ల ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి పలికి మానసిక మట్టాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ ఆత్మస్థితి నుండి ఆధ్యాత్మిక ప్రచారం గావించే విధంగా అవధూతలను తయారు చేయాలి. అటువంటి అవధూతల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరగాలి. వాళ్ళ ఉనికి ప్రపంచానికి వరం కావాలి. అటువంటి పటిష్టమైనటువంటి గురు వ్యవస్థ తయారు కావాలి. అందుకు నేను అనుసరించినటువంటి విధానం అద్భుతంగా దోహదపడుతుంది.
వయసు మళ్ళీ కొద్ది ముఖంలో వర్చస్సు తేజోవంతమైనటువంటి కాంతి పెరుగుతుందంటే అందుకు మూల కారణం అంతరంగం సమూలంగా శుద్ధి కావటమే కదా. అందువల్ల నేను ప్రత్యక్షంగా నా జీవితాన్ని మీకు చూపిస్తున్నాను. తొందరపడి గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా అనుసరించవద్దు, ఎవరిని అనుకరించవద్దు. నేను స్వేచ్ఛగా ఉంటేనే స్వేచ్ఛను అందించగలుగుతాను. బంధాలలో ఉండి స్వేచ్ఛను ఎలా అందించగలుగుతాను? మోహంలో ఉన్న వ్యక్తి ప్రేమను అందించడం సాధ్యం కాదు. స్వేచ్ఛ నుండి ప్రపంచానికి ఏవైనా చక్కటి సందేశాన్ని అందించగలుగుతాం, కానీ బానిసత్వం నుండి మనం ఏమీ చేయలేం కదా. కాబట్టి ఎక్కువగా ఇక దీని గురించి ప్రస్తావించేది లేదు. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. లేకపోతే మాతాజీ ఇప్పటి వరకు నాతో సహచర్యం చేసి, నాతో కలిసి ఉండి, నాకు అన్నీ సమకూర్చి, నాకు మనోబలాన్నిచ్చి ఎందుకు నిష్క్రమించింది? భవిష్యత్తులో ఒక వ్యక్తి వచ్చినా మనకు శక్తి పెరగదు, ఒక వ్యక్తి పోయినా మనకు శక్తి పోదు. స్వశక్తి ఉంటే చాలు. ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఏం చేయాలో అది చేస్తారు. మనం మాత్రం జీరో స్టేట్ నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే చాలు. ఆ విధంగా నా జీవిత ప్రయాణం కొనసాగుతుందని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ, సంస్థను ఆదరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు భౌతిక సేవలను అందిస్తాను. శరీరం ముగిసిన తర్వాత కూడా సూక్ష్మ రూపంలో ప్రపంచానికి చక్కటి సందేశాన్ని అందించే విధంగా జీవితాన్ని మలుచుకొని ఒక నూతన ఆదర్శ ప్రపంచ ఆవిర్భావం కోసం నా వంతు కృషి చేస్తానని, అందుకు గతంలో మాదిరిగానే అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలను అర్థిస్తూ, ఈ భిక్షమై అందించేటటువంటి జ్ఞాన భిక్షను భవిష్యత్తులో స్వీకరించి జీవితాలను సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.